ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సహజ వనరుల దోపిడీ ఓ స్థాయికి చేరిపోయింది. నెల్లూరు జిల్లాలో మాత్రమే లభించే కొన్ని మినరల్స్ ను పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకున్న కొందరు బడా నేతలు ప్రభుత్వాన్ని అనధికారికంగా నడిపిస్తున్న యువనేత పేరు చెప్పుకుంటూ జిల్లాలో ఓ మాఫియాలా మారిపోయి వేల కోట్ల సంపదను అక్రమంగా దోచేస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అత్యంత నాణ్యతతో లభించే సిలికా దోచేందుకు సిండికేట్ పేరుతో కొందరి కబంధ హస్తాల్లో అక్రమ రవాణా జరుగుతుండగా అంతర్జాతీయంగా చైనా, జపాన్ లాంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉన్న హై క్వాలిటీ క్వార్ట్జ్ మార్కెట్ను తమ గుప్పెట్లో పెట్టుకున్న ఓ సిండికేట్ క్వార్ట్జ్ మార్కెట్ను శాసిస్తూ ఉండగా నెల్లూరు జిల్లాలో ప్రవహించే పెన్నా నది, సువర్ణముఖి నదిలో దొరికే ఇసుకకు పక్క జిల్లాలతో పాటు సమీపంలోని చెన్నై, బెంగళూరులో మంచి మార్కెట్ ఉండడంతో ఇసుక దొరికే ప్రాంతం స్థానిక ఎమ్మెల్యేల పేరు చెప్పుకుంటూ ఇసుక సరిహద్దులు దాటిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో వందల సంఖ్యల్లో పుట్టుకొచ్చే కొత్త వెంచర్లు అభివృద్ధికి వేల లక్షల టిప్పర్లు, గ్రావెల్, మట్టి అనధికారికంగా తోలుతూ కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. ఇరిగేషన్ కాలువలు ఆక్రమించి లేఅవుట్లు వేయటం, దోచుకోవటం సర్వసాధారణమైపోయింది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ దందాలపై పూర్తి వివరాలు చూద్దాం. కాదేది కవితకు అనర్హమన్నాడు ఓ కవి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కాదేది దోపిడీకి అనర్హమంటున్నారు రాజకీయ నాయకులు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 10కి 10 స్థానాలు గెలుచుకుంది. దీంతో జిల్లాలో వైసీపీ హవా నడిచింది. కొందరు ప్రజాప్రతినిధులు తీవ్ర అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని ఎన్నడూ లేని విధంగా సహజ వనరుల దోపిడీకి తెరతీశారు. వాటిలో ప్రధానంగా 2023లో అంతర్జాతీయంగా అనూహ్యంగా క్వార్ట్జ్కు డిమాండ్ ఏర్పడడంతో జిల్లాలో క్వార్ట్జ్ అత్యధికంగా లభించే వెంకటగిరి నియోజకవర్గం, సైదాపురం మండలం, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గంలో లభించే క్వార్ట్జ్పై కొందరు ప్రజాప్రతినిధులు బడాబాబులు కన్నేశారు. అంతే, ఇంకేముంది? ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, వ్యవసాయ భూములు, అనుమతులు ఉన్న గనులు, అనుమతులు లేని గనుల్లో విచ్చలవిడిగా భారీ యంత్రాలతో లోడేయటం మొదలుపెట్టారు. కొందరు సైదాపురం, పొదలకూరు, గూడూరు ఇలా ప్రాంతాలుగా విభజించుకుని క్వార్ట్జ్ ఎక్కడున్నా లోడుకోండి, మాకు టన్నుకు ఇంత కప్పం కట్టండి, మేము పై వారికి కట్టాలంటూ క్వార్ట్జ్ లారీలను నడి రోడ్డుపై ఆపి అక్రమ వసూలు చేసేందుకు వేలాది మంది రౌడీలతో ముఠాలు ఏర్పాటు చేసుకుని దారి దోపిడీలా వసూలు చేశారు. ఇదే సమయంలో పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు కొందరు మామూళ్లతో లక్షాధికారులయ్యారని, కొందరు మాఫియాతో భాగస్వామ్యులుగా మారి కోటీశ్వర్లయ్యారని ప్రచారం జరిగింది. అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీధి పోరాటం చేసిన టీడీపీ నాయకులు అధికారంలోకి రాగానే ఇప్పుడు మైనింగ్ లో జరుగుతున్న అక్రమాలపై మౌనంగా ఉండిపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా పొదలకూరు వద్ద రుస్తుం మైన్లో యజమానిని బెదిరించి కొందరు వైసీపీ వారు కోట్ల రూపాయలు క్వార్ట్జ్ దోసుకున్నారంటూ అప్పటి మాజీ, ఇప్పటి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 4 రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష పేరుతో మైన్ వద్దనే టెంట్ వేసుకుని కూర్చుంటే పోలీసులు అర్ధరాత్రి కాళ్ళు చేతులు పట్టి ఈడ్చుకుని వెళ్లిన పరిస్థితి. అలాగే అప్పటి వైసీపీ రెబెల్, ఇప్పటి టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి ఆకమికమ్మగా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను అడ్డుకోవటం, క్వార్ట్జ్ లారీలను ఆపి పెద్ద పోరాటమే చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తాము అధికారంలోకి వస్తే అక్రమ మైనింగ్ పై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును, లోకేష్ను నమ్మి ఓట్లు వేసి టీడీపీకి జిల్లాలో 10కి 10 సీట్లు కట్టబెట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు శూన్యం. అక్రమాలపై చర్యల మాట దేవుడెరుగు. ప్రస్తుతం క్వార్ట్జ్ మైన్ల అక్రమాలలో అధిక వాటా అమరావతి పెద్దలకు వెళ్తోందని కొత్తగా సిండికేట్ పేరుతో కొందరు మాత్రమే క్వార్ట్జ్ మార్కెట్ను నియంత్రిస్తూ గతంలో మాదిరే కొందరు రౌడీలను, యువకులను బ్యాచ్లుగా ఏర్పాటు చేసి బైకులిచ్చి రోడ్లపై లారీలాపుతూ 20% అక్రమ సొమ్ము ఇచ్చారా లేదా పరిశీలిస్తూ సిండికేట్ తరపున దందా చేస్తూ ఉండడంతో బోత్ ఆర్ సేమ్,
బట్ వసూళ్లు మాత్రం నాట్ సేమ్ అనేలా క్వార్ట్స్ తవ్వకాల ద్వారా వచ్చి ప్రతి 100కి 20% బలవంతపు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ గతంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన మైనింగ్ పరిశ్రమ నేడు దివాలా అంచున నిలవడానికి అమరావతి నేతల ఆర్థిక దాహం, వైసీపీ నుండి టీడీపీలో చేరి మైనింగ్లో చక్రం తిప్పుతున్న కొందరు నేతల దాష్టికంతో కోట్ల రూపాయలు ప్రజా సంపదను కొందరే కొల్లగొట్టేస్తూ నాడు వైసీపీలో అందరూ బ్రతికిన చోట నేడు కొందరే దోచేస్తూ ఉండటం, వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్లో వేల కోట్లు దోచేశారు అన్న టీడీపీ నేతల మాటలు అబద్ధమైనా అయిండాలి, లేక వైసీపీ బాటలోనే టీడీపీ నడుస్తూ ప్రభుత్వం మారిన పరిస్థితులు మారవు, దోపిడీ ఆగదు, దారి మారదు అన్న విధంగా ఉన్న కూటమి నేతల తీరుతో జిల్లా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నాడు జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో సిలికా గనుల్లో జరిగిన దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో అత్యధిక నాణ్యతతో లభించే సిలికాకు గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం ప్రసిద్ధి. చిల్లకూరు మండలం పోలీస్ స్టేషన్లో కొన్ని నెలలు పనిచేసేందుకు ఓ పోలీస్ అధికారి 20 లక్షలు ప్రజాప్రతినిధికి ఇచ్చి అనతి కాలంలో 1 కోటికి పైగా వెనకేసుకున్నాడు అని పుకార్లు వినిపించాయి. అంటే అక్కడ సిలికా వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. వామన 5 ఏళ్ల వైసీపీ పాలనలో కొన్ని వేల కోట్లు దోచేశారు. సిలికా మొత్తం వ్యాపారం వామన లాంటి ఒకరికే అప్పచెప్పిన వైసీపీ ప్రభుత్వం సిలికా గనుల యజమానులకు, డీలర్లకు తీరని అన్యాయం చేసిందని, సిలికా టన్నుకు 150 రూపాయలు గనుల యజమానికి ఇస్తూ బయట మార్కెట్లో టన్ను 1500 నుంచి 2000 వరకు అమ్ముకునేవారని సిలికా గనుల యజమానులు, డీలర్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం మారితే సిలికా వ్యాపారానికి మంచు రోజులొస్తాయని సంబరపడ్డారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యేదానికి ఎక్కువ రోజులు పట్టలేదు. 2024లో జరిగిన ఎన్నికల్లో సిలికా వ్యాపారులు పెద్ద ఎత్తున టీడీపీకి సపోర్ట్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం కూడా గత వైసీపీ బాటలోనే నడుస్తూ అమరావతి నేతలు తమకు అప్పుడైనా బీఎస్ఆర్కు సిలికా వ్యాపారం మొత్తం అప్పచెప్పి గనుల యజమానులకు టన్నుకు 250 రూపాయలు ఇస్తూ, డీలర్లకు క్వాలిటీని బట్టి టన్ను 1800 నుండి 2500 వరకు అమ్ముకుంటూ వేల కోట్ల రూపాయలు దోచేస్తూ, దోపిడీలో మేము తక్కువ కాదు, ఎన్నికల ముందర 100 చెప్తాం, అవన్నీ నెరవేరుస్తామా ఏంటి అంటూ ఏ ప్రభుత్వం వచ్చినా దోపిడీ నిరోధించలేరు అనే సంకేతం ప్రజల్లోకి పంపారు. దీంతో సిలికా వ్యాపారం అనేది అధికార పార్టీలోని కీలక నేతలకు వేల కోట్ల దోపిడీకి మార్గంగా మారిపోయింది. అధికార పార్టీ నేతలకు నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. గత వైసీపీ హయాంలో కొంతమేర జరిగిన ఇసుక మాఫియా అక్రమాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పతాక స్థాయికి చేరుకుంది. నిత్యం వందల సంఖ్యలో ఇసుక జిల్లా సరిహద్దులు దాటుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెన్నా నది, సువర్ణముఖి నదులలో లభించే ఇసుకకు ఇతర జిల్లాలలో ఇటు చెన్నై, అటు బెంగళూరులలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఇసుక మాఫియాకు కోట్ల రూపాయలు తెచ్చిపెడుతోంది. జిల్లాలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్లతో పాటు ఇసుక మాఫియా సొంతంగా అనేక చోట్ల నదుల్లోకి అక్రమంగా ర్యాంప్ వేసుకుని భారీ యంత్రాలతో పగలు రాత్రి తేడా లేకుండా వందల టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తూ వందల కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ మాఫియాకు వెనుక కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా చక్రం తిప్పుతున్నారనే వాదన ఉంది. జిల్లాలో ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఇసుక దందా ఓ రేంజ్లో జరుగుతోంది. ఇక జిల్లాలో గ్రావెల్ అక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గత వైసీపీ హయాంలో చేసిన అక్రమాలకు 10 రెట్లు ఎక్కువగా కూటమి నేతలు దోచేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పేరుతో లాయల్టీలు చెల్లించిన దానిని లక్షల రేట్లు ఎక్కువ లోడేయడం, ప్రైవేట్ వెంచర్లకి గ్రావెల్తో ద్వారా కోట్లు వెనకేసుకుంటున్నారు. గూడూరు, సూలూరుపేట, సర్వేపల్లిలో అత్యధికంగా గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుండగా మిగిలిన కొన్ని నియోజకవర్గాల్లో ఒక స్థాయిలో గ్రావెల్ దందా జరుగుతోంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పేరు చెప్పుకుంటూ అగ్రిగోల్డ్ భూముల్లో సంపద దోచేయటం, భూములు ఆక్రమించుకోవటం, అక్రమ రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. వీటికి తోడు జిల్లా వ్యాప్తంగా అక్రమ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడిపిస్తూ బాటిల్ రేట్పై
రూపాయల నుండి 20 రూపాయల వరకు ఎక్కువ అమ్ముతూ మద్యం ప్రియుల జోబీలకు చిల్లులు పెడుతూ ప్రజలను దోచేస్తున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక రంగాల్లో దోపిడీ తారా స్థాయికి చేరిపోవడంతో ఎమ్మెల్యేలు ఇక తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో, గెలుస్తామా లేదో అనే సందేహంతోని అందిన కాడికి దోచేసుకుంటున్నారని, ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదని, గత ప్రభుత్వంలో చూసిన ఘోరాలు దోపిడీలు కంటే ప్రస్తుతం జరుగుతున్న దోపిడీ తక్కువేమీ కాదని జిల్లా ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.